గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఇవాళ పార్లమెంట్ లో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. వక్ఫ్ చట్టానికి సవరణ బిల్లును లోక్సభ ముందుకు తీసుకురాబోతుంది. లోక్సభలో చర్చ, ఆ తర్వాత ఓటింగ్ ఉండబోతోంది. ప్రశ్నోత్తరాల అనంతరం మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెడతారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుపై అధికార ప్రతిపక్షాలు ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. బీజేపీ, కాంగ్రెస్లు తమ తమ ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేశాయి. 3 రోజుల పాటు సభకు ఖచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు మంగళవారం జరిగిన బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించేందుకు 8 గంటల సమయాన్ని కేటాయించారు స్పీకర్. అయితే ప్రతిపక్ష పార్టీలు అధిక సమయం కేటాయించాలని స్పీకర్ను కోరారు. అయితే స్పీకర్ నిరాకరించారు. దీంతో తమ గొంతు నొక్కుతున్నారంటూ బీఏసీ సమావేశం నుంచి విపక్ష నేతలు వాకౌట్ చేశారు. చర్చలో పాల్గొనకుండా ఉండటానికి విపక్షాలు సాకులు వెతుక్కుంటున్నాయని ఆరోపించారు కిరణ్ రిజిజు. సభలో అవసరమైతే సమయాన్ని పొడిగిస్తామంటున్నారు. ఇక ముస్లింల హక్కులను లాక్కునేందుకే బీజేపీ ఈ బిల్లును తీసుకొస్తుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వారు ఆరోపిస్తున్నారు. అదేమీ జరగదని, ముస్లింల్లో లేనిపోని భయాలు సృష్టిస్తున్నారని బీజేపీ అంటోంది. గతేడాది తీసుకొచ్చిన ఈ వక్ఫ్ సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ నేతృత్వంలోని ఈ కమిటీ పలుమార్లు సమావేశమైంది. ముస్లిం సంఘాలతో, ప్రముఖులతో చర్చించింది. జేపీసీలో విపక్ష సభ్యులు పలు సవరణలు ప్రతిపాదించగా తిరస్కరించారు. అటు టీడీపీ, జేడీయూ సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ప్రతిపాదించినటువంటి 11 సవరణలను బిల్లులో పొందుపరిచారు. ఇక వక్ఫ్ బిల్లును వ్యతిరేకించేందుకు అనుసరించాల్సిన సంయుక్త వ్యూహంపై ఇండీ కూటమి నేతలు మంగళవారం పార్లమెంటు ప్రాంగణంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వక్ఫ్ బిల్లుపై చర్చలో క్రియాశీలకంగా పాల్గొనడమే కాకుండా వ్యతిరేకంగా ఓటేయాలని కూటమి నిర్ణయించింది. సభకు హాజరయ్యే ముందు మరోసారి రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం కానున్నారు. వక్ఫ్ బిల్లు ఎలా రాజ్యాంగ విరుద్ధమో తమ అభిప్రాయాలను పార్లమెంటు ముందుంచుతామని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. ఇక ముస్లింల మత స్వేచ్ఛను హరించేందుకే ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. జేపీసీలో సభ్యునిగా ఉన్న టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు బిల్లులో 3 మార్పులను ప్రతిపాదించారు. వాటిని ఆమోదించి సవరణ బిల్లులో పొందుపరిచినందున ఆ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బిల్లుకు మద్దతు తెలిపేందుకు సభకు హాజరు కావాలని టీడీపీ చీఫ్ విప్ హరీష్ తమ ఎంపీలకు విప్ జారీ చేశారు. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తమ ఎంపీలను ఆదేశించారు. అయితే బీహార్ సీఎం నితీష్ కుమార్ వక్ఫ్ బిల్లు మద్దతుపై ఇంకా తన వైఖరిని స్పష్టం చేయలేదు. ముస్లింలకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యను నితీష్ అంగీకరించారని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. వక్ఫ్ వ్యవహారాల్లో గతంలో జరిగిన వాటిని తవ్వి తీయకూడదని ప్రభుత్వానికి తెలిపామని, అందుకు కేంద్రం అంగీకరిస్తేనే మద్దతిస్తామని జేడీయూ షరతు విధించినట్లు తెలుస్తోంది. ఇవాళ పార్లమెంట్లో కీలక బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. వక్ఫ్ చట్టానికి సవరణ బిల్లును లోక్సభ ముందుకు తీసుకురాబోతున్నారు. డీటెయిల్స్ అందించేందుకు రామకృష్ణ మనకు సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి, లోక్సభ ముందుకు ఇవాళ వక్ఫ్ బిల్లు రాబోతోంది. ఒకవైపు 8 గంటల సమయం సరిపోదు, మరింత సమయం కేటాయించాలి అంటున్నారు. ఖచ్చితంగా వ్యతిరేకంగానే ఓటేసేటువంటి అవకాశం ఉంది ఇండీ కూటమి నేతలు. మొత్తానికి ఇవాళ సభ ఏ విధంగా జరిగేటువంటి అవకాశం ఉంది? మీ దగ్గర డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? వక్ఫ్ బిల్ కి సంబంధించి ఇటు ప్రతిపక్ష పార్టీలు నానా రభసను చేస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టుగా అయితే ఈ రోజు ఈ వక్ఫ్ బిల్ కి సంబంధించి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్ష పార్టీలన్నీ. మరి ఈ దీనిలో ప్రతిపక్ష పార్టీలు సూచించినటువంటి సూచనలన్నింటినీ కూడా మొత్తం దాఖలు చేసి కేవలం ఎన్డీఏ పాలకపక్ష సభ్యులు సూచించిన 11 అంశాలను మాత్రమే ఆమోదించడం ఇది నిజంగా రాజ్యాంగ విరుద్ధమని చెప్పి ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీ, టీఎంసీ నేతలు, అలాగే సమాజ్వాదీ పార్టీ, డిఎంకే నేతలు కూడా పాల్గొన్నారు. మరి పాల్గొని వీటిని వ్యతిరేకించాలని చెప్పేసి నిర్ణయించారు. మరి ముస్లిం ప్రయోజనాలు దెబ్బతీసేలా ఎన్డీఏ ఈ నిర్ణయాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇక వక్ఫ్ బిల్లుపై ఉభయ సభలో ప్రవేశపెట్టినప్పటికీ బిల్లు పాస్ అవుతుంది, కానీ ప్రతిపక్షాలు అయితే రాద్ధాంతం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు లోక్సభలో ఫుల్ మెజారిటీ ఉంది. ఎందుకంటే ఇటు టీడీపీ సపోర్ట్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో లోక్సభలో బిల్లు సునాయాసంగా పాస్ అయిపోతుంది. రాజ్యసభలో కూడా సభ్యుల సంఖ్య ఉన్నందున రాజ్యసభలో కూడా పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి వక్ఫ్ బిల్లులో సవరణల వల్ల
సవరణ చేయకపోవడం వల్ల ఇటు ముస్లింల ప్రయోజనాలు ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉంటాయని చెప్తున్నారు. మరి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగినటువంటి బిఐసి సమావేశంలో కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా. 12 గంటల పాటు చర్చ పట్టాలని చెప్పి చర్చ చేయాలని చెప్పి నిర్ణయించినప్పటికీ కేవలం ప్రభుత్వం 8 గంటలు మాత్రమే చర్చకు అనుమతించింది. అయితే అవసరమైతే దాన్ని పొడిగించే అవకాశం ఇంకో రోజు కూడా పొడిగిస్తామని చెప్పేసి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ గత ఏడాది ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించింది. జేపీసీ సమర్పించిన తర్వాత కమిటీ సిఫార్సుల మేరకు బిల్లులో పలు మార్పులు చేసి వాటిని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. మరి ఈ రోజు వక్ఫ్ బిల్లు సవరణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. మరి ఈ సవరణకు పార్లమెంట్ లో ఆమోద ముద్ర వేసిన తర్వాత అంటే బిల్లు ప్రవేశపెడతారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆమోద ముద్ర వేస్తారు. ఆమోద ముద్ర వేసిన తర్వాత ఈ బిల్లు చట్టం అవుతుంది. దాన్ని పార్లమెంట్ లో దాన్ని ఏవైతే సవరణలు చేశారో ఆ సవరణల ప్రకారం మొత్తంగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఉభయ సభల్లో కూడా దీనికి సంబంధించి రసాభాస జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లోక్సభలో గానీ రాజ్యసభలో గానీ విపక్ష పార్టీలు చర్చను బాగా ముందుకు పొడిగించే అవకాశం ఉంది. ఉభయ సభల నుంచి కూడా ప్రతిపక్ష పార్టీల నేతలు వాకౌట్ చేసే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు ఎన్డీఏకి ఫుల్ మెజార్టీ ఉంది కాబట్టి బిల్లు ఎలాగో పాస్ అవుతుంది. అయినప్పటికీ కూడా అడ్డుకోవాలి ఈ బిల్లుని. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని చెప్పేసి నిర్ణయించారు రాహుల్ గాంధీ అలాగే మల్లికార్జున ఖర్గే. ఎటువంటి అంటే తమ ఎంపీలు ఎటువైపు అనేది క్లారిటీ ఇవ్వనట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి సవరణలు ఏంటి, గతంలో ఉన్నటువంటి అంశాలను తవ్వి తీయకుండా ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటేనే మా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక మాట చెప్పినట్టుగా తెలుస్తోంది. అండ్ దీన్ని బట్టి నితీష్ సపోర్ట్ ఉందా లేదా క్లారిటీ ఏమైనా వచ్చిందా? అంటే నితీష్ సపోర్ట్ కంపల్సరీ కావాలి. నితీష్ సపోర్ట్ లేకపోతే బిల్లు పాస్ అవడానికి అర్థమవుతుంది. నితీష్ సపోర్ట్ చేయాలి, చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు క్లియర్ గా చెప్పారు బిల్లుకి సపోర్ట్ చేస్తామని. మరి నితీష్ కూడా సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బిల్లును వ్యతిరేకిస్తే మాత్రం ఇక్కడ లోక్సభలో నితీష్ మాత్రం వ్యతిరేకిస్తే మాత్రం బిల్లు పాస్ అయ్యే అవకాశాలు అయితే ఉండవు. కాబట్టి ఇటు నితీష్ కూడా ఈ మేరకు నితీష్ తో కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది. అలాగే బీజేపీ పార్టీ నేతలు కూడా మాట్లాడారు. ఈ మేరకు నితీష్ కూడా దారిలోకి వచ్చేసిన సమాచారం అనుకుంది. మరి ఈ బిల్లుకి సంబంధించి ప్రధానంగా చూస్తున్నట్టుగైతే మాత్రం ప్రధానమైన ఆరోపణ అంటే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తాము ఒక 14 డిమాండ్లు పెట్టాము. ఆ డిమాండ్ ని చర్చలో వేసేశారు. కేవలం ఈ పాలకపక్షం ఎన్డీఏ పాలకపక్షం నేతలు ఎవరైతే ఇచ్చారో వాటిని ఆమోదించారు. ముఖ్యంగా ఈ బిల్లు కానీ తీసుకొచ్చినట్టుగా అయితే ముస్లింల ప్రయోజనాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. భారీగా వక్ఫ్ ఆస్తులు దేశవ్యాప్తంగా కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ వక్ఫ్ బిల్లును ఆమోదించకూడదు అని చెప్పేసి కూడా వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పేసి కూడా ఇటు డిఎంపీ, కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ, సమాజ్వాదీ పార్టీలు నిర్ణయించాయి. ఆ మేరకు ఇప్పటికే 2 దఫాలుగా నిన్న అలాగే ఈ రోజు కూడా మీటింగ్ జరిగింది. ఈ రోజు మీటింగ్ లో కూడా దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్నారు గట్టిగా వ్యతిరేకించాలని. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, టీఎంసీ అలాగే డిఎంకే నేతలు, ఎస్పీ సమాజ్వాదీ నేతలు వాళ్ళ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశారు. కంపల్సరిగా పార్లమెంట్ లో హాజరు కావాలి, పార్లమెంట్ లో ఉండాలి, అందుబాటులో ఉండాలని చెప్పి. అలాగే బీజేపీ కూడా వాళ్ళ సభ్యులకు విప్ జారీ చేసింది. మరి చూడాలి నితీష్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు. నితీష్ నిర్ణయం మీదే ఈ బిల్లు ఆమోదం అనేది ఆధారపడి ఉంటుందని క్లియర్ గా తెలుస్తుంది. రైట్ రామకృష్ణ.